హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు పవర్ సప్లై మన ఇంటికి వచ్చే పవర్ సప్లై కరెక్ట్గా ఉందా లేదా అనేది దీని ద్వారా మనమైతే ఇంకా టెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి సాకెట్స్ ఉంటాయి కదా ఇంట్లో. సో సాకెట్లో కనుక మనము ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది మనకి ఇక్కడ ఇండికేటర్ చూపించారు చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి ఏసీ లైన్ ఫాల్ట్ డిటెక్టర్ అంటారు. సో మనకి ఎర్త్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, న్యూట్రల్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, తర్వాత ఫేస్ వస్తుందా లేదా, ఏది ప్రాబ్లం ఉందనేది మనకి డీటెయిల్గా ఈ మూడిట్లో ఏది ప్రాబ్లం ఉన్నా ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ ఫేజ్ డిటెక్టర్, ఇది న్యూట్రల్ డిటెక్టర్, ఇండికేటర్ అనమాట. ఈ మూడు ఇండికేటర్స్ ఉన్నాయి కదా, బల్బులు వెలుగుతాయి అనమాట. ఇవి ఫేజ్ డిటెక్టర్, న్యూట్రల్ డిటెక్టర్, ఎర్త్ డిటెక్టర్ అనమాట. సో ఏది ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఈ ఇండికేటర్ అనేది చూపిస్తుంది అనమాట. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనకు ఎలా గ్లో అవుతుంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఎలా గ్లో అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది కనుక. సో మనకి న్యూట్రల్ బాగుండి, ఎర్త్ బాగుండి, ఫేస్ బాగుండి. సో ఫేస్ బాగుండి, సో ఫేస్ పర్ఫెక్ట్గా ఉండి, న్యూట్రల్ పర్ఫెక్ట్గా ఉండి, ఎర్త్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఆల్ ఓకే. ఆ త్రీ టర్మినల్స్ మనకు పర్ఫెక్ట్గా ఉంటాయి కనుక ఆల్ ఓకే అయితే కనుక ఇలా జస్ట్ రెడ్ వెలుగుతుంది, ఈ లాస్ట్లో గ్రీన్ వెలుగుతుంది, ఈ మధ్యలోది కామ్గా ఉంటుంది అనమాట. సో వెలగదనమాట. సో ఇన్ కేస్ ఎర్త్ ఫాల్ట్గా ఉంటే కనుక రెడ్ వెలుగుతుంది, రెడ్ ఒక్కటి మాత్రమే వెలుగుతుంది, ఈ రెండు ఏవి వెలగవు అనమాట. సో ఈ ఇండికేటర్స్ ఏవంటే ఈ మూడు ఇండికేటర్సే, ఈ త్రీ ఇండికేటర్స్. సో ఇక్కడ చూపించారు. సో ఎర్తింగ్ ఫాల్ట్ ఉంటే కనుక మనకి రెడ్ ఒకటి మాత్రమే వెలుగుతుంది, మిగతావన్నీ డమ్మీగా ఉంటాయి. సో న్యూట్రల్ ప్రాబ్లం ఉందంటే కనుక మన ఇంట్లో ఓన్లీ గ్రీన్ మాత్రమే వెలుగుతుంది, అంటే ఇది ఒక్కటి వెలుగుతుంది అనమాట. ఇన్ కేస్ లైన్ అండ్ న్యూట్రల్ రివర్స్ అయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ అండ్ న్యూట్రల్ రివర్స్లో ఉంటే కనుక ఇక్కడ మనకి రెడ్ వెలుగుతుంది, ఇక్కడ ఎల్లో అనేది వెలుగుతుంది అనమాట. సో ఎల్లో ఇండికేటర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ రెడ్ వెలుగుతుంది, ఇక్కడ ఇండికేటర్ అనేది ఎల్లోగా వస్తుంది అనమాట. లైన్ అసలు ఫాల్ట్ ఉంది అనుకోండి, అంటే మనకి ఏ ఫేస్ రావట్లేదు, ఏమీ వెలగదనమాట. సో ఇది అనమాట, ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఏం తెలియని వాళ్ళకైతే కనుక జస్ట్ సింపుల్గా ఇది జస్ట్ ఇన్సర్ట్ చేసి మనము స్విచ్ ఆన్ చేస్తే కనుక మనకు ఏది ప్రాబ్లం ఉందనేది, ఇన్ కేస్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఇలా ఆల్ ఓకే అని మనకి ఇలా వెలుగుతుంది అనమాట. ఇన్ కేస్ ఏదే ప్రాబ్లం ఉన్నా మనకి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏది ప్రాబ్లం ఉంది ఏంటి అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో దీన్ని నేను మీకు ఒకసారి చూపిస్తాను అనమాట ఆన్ చేసి. సో ఫ్రెండ్స్, నేనైతే కనుక ఇప్పుడు సాకెట్లో అయితే కనుక దాన్ని ఇన్సర్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి స్విచ్ చేసి చెక్ చేద్దాము. సో ఇక్కడ మనం చూస్తే మనకి పర్ఫెక్ట్గా ఆల్ ఓకే కాబట్టి మనకు రెడ్ ఇండికేటర్ వెలిగింది, తర్వాత గ్రీన్ అనేది రావడం జరిగిందనమాట. సో మనకు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. దీని మీనింగ్ ఏంటి, ఎర్త్ బాగుంది, తర్వాత న్యూట్రల్ బాగుంది, తర్వాత ఫేస్ వచ్చింది. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనకి రెడ్ ఈ లాస్ట్. సో ఆల్ ఓకే కాబట్టి ఈ లాస్ట్ వెలిగిందనమాట. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి పర్చేజ్ చేయండి. మీ ఇంట్లో ఇంకా ఏది ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఈజీగా మీ ఓన్గా మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీని గురించి. ఇది వచ్చేసి మనకి ఏసీ లైన్ ఫాల్ట్ డిటెక్టర్ అంటారనమాట. ఏసీ సప్లైని డిటెక్ట్ చేయగలుగుతుంది అనమాట. ఇది డీసీ సప్లైని చేయదనమాట. సో మనకు వచ్చే సప్లై మన ఇంట్లోకి ఏసీ సప్లై వస్తుందండి, డీసీ కాదు. సో మనకి సప్లై అనేది 2 టైప్స్ ఉంటాయి అనమాట, ఏసీ సప్లై, డీసీ సప్లై. మనం ఏదైతే ఇంకా ట్రాన్స్ఫార్మర్ నుంచి రిసీవ్ చేసుకుంటామో సప్లై వచ్చేసి ఏసీ సప్లై అంటారు. డీసీ సప్లై అనేది మనకి ఓన్లీ బ్యాటరీస్లో మాత్రమే ఉంటుందన్నమాట. సో బ్యాటరీస్లో మాత్రమే మనం డీసీ సప్లైని స్టోరేజ్ చేయగలము. అది అనమాట, ఏసీ సప్లైని మనము స్టోరేజ్ చేయలేమన్నమాట. సో డీసీ సప్లైని మాత్రమే మనము స్టోరేజ్ చేయలేము. సో మనకి డీసీ సప్లై ఎలా వస్తుందంటే కనుక మనం కన్వర్టర్ యూజ్ చేసి మనము ఏసీ సప్లైని డీసీ కన్వర్ట్ చేసి వచ్చే డీసీ సప్లైని మనం బ్యాటరీలో స్టోర్ చేసి అగైన్ మనకి ఏసీ కావాలంటే కనుక మనం మళ్ళీ కన్వర్టర్ పెట్టుకుంటాం అనమాట. సో అక్కడ టూ టైప్స్ కన్వర్టర్స్ అయితే ఉంటాయి అనమాట. కన్వర్టర్ అని ఉంటాయి, అవి మనకి ఏసీ నుంచి డీసీ నుంచి ఏసీకి ఆ విధంగా కన్వర్ట్ చేస్తారు అనమాట. సో ఇది అనమాట ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.